చేసేసి దానికి చూడండి, ఆ రాయి వచ్చి కొట్టినప్పుడు ఆ ప్రతిమ యొక్క పాదాల మీద రాయి పడినప్పుడు, చేతి సహాయం లేని రాయి వచ్చి ఆ ప్రతిమ యొక్క పాదాలు కొట్టినప్పుడు అది చూడండి శిరస్సు పగిలిపోయింది, ఛాతీ పగిలిపోయింది, స్టమక్ పగిలిపోయింది, మోకాలు పగిలిపోయింది. అన్నీ కూడా ఏమైనా ముక్కల కింద ఇరుగు పడిపోయి ఆ చిన్న రాయి పెద్ద రాయిగా మారి ప్రతి దాన్ని పొడుగు చేసి అని ఊదిందంట. ఎప్పుడైతే ఊదిందో వాటికి నివాస స్థలమే లేదు. ఈ రాత్రి ఆ రాయి ఇక్కడ కదులుతుంది. ఇప్పుడు రాత్రి చీల్చిన ముసుగునన్నిటి చుట్టి కింద పెట్టి తొక్కి ఫైర్ అగ్నితో కాల్చేయబోతున్నాడు. అంతే. ఐ బిలీవ్, నేను నమ్ముచున్నాను. నాకు ఇప్పుడు ఆయన వాక్యం కొరకు ఆకలి దప్పులతో ఉన్నాను. మీరున్నారా? ఎంతమంది ఆకలిగా ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ. దేవుడు మీ అందరు దీవించును గాక. హల్లెలూయా.